హలో ఆల్, వెల్కమ్ టు విషయా ఫుడ్. ఈరోజు మనం ఇంకొక సండేస్ వెరీ స్పెషల్ రెసిపీ క్రిస్పీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ మనం మంచి చికెన్ పీసెస్ని ఒక హాఫ్ కిలో తీసుకోండి. మీకు ఏ షేప్ కావాలో ఆ సైజులో కొట్టించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, ఒక 1 స్పూన్ కారం, ధనియాల పొడి ఒక 3/4 స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ అన్న దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వాలి. సో 1 అవర్ తర్వాత దీంట్లో ఒక ఎగ్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి. అలానే కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మైదా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొన్ని కార్న్ఫ్లేక్స్ని రఫ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లో అలా బాగా ప్రెస్ చేసుకోవాలి, క్రిస్పీగా అవ్వడానికి అన్నమాట. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని ఆ ఫ్లేక్స్లో బాగా అద్ది పక్కన పెట్టుకోవాలి. మీరు ఆ కార్న్ఫ్లేక్స్ ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఇది 1 బై 1 యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ ఈవెన్ కలర్ వచ్చేంత వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 7 మినిట్స్, మినిమం 7 మినిట్స్ పడుతుంది. పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి 7 మినిట్స్. మీరు ఫ్లాట్గా ఉండే పీసెస్గానే తీసుకుంటే భిన్న కుక్ అయిపోతాయి మీకు. ఇది చాలా సింపుల్, ఈజీగా క్రిస్పీగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మీరు ఇది ట్రై చేయండి తప్పకుండా. ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు, లోపల చికెన్ అంతా ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. సో మనకి ఈ కలర్ వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనం తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, వెరీ క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విషయా ఫుడ్.